సాక్షాత్తు ఒక మహిళ ప్రూఫ్స్తో సహా చూపిస్తూ ఉంటే మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆ పిఏని తక్షణమే అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీ చేతుల్లో లేదా? అలాగే ఇలాంటి తప్పుడు పని చేసిన వాడికి సపోర్ట్ చేసిన మంత్రిని బర్తరఫ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి మేము కోరుతూ ఉన్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకండి మీరు ప్రతి సందర్భంలో కూడా డైలాగులకే పరిమితం అవుతూ ఉన్నారు? మాట్లాడితే మహిళల్ని ఎవరైనా వేధించినా వాళ్ళ మీద చెయ్యి వేసినా తాట తీస్తానని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. మరి మీ సహచర మంత్రి, మీ పక్కనే కూర్చునే మంత్రి ఆవిడ పిఏ ఈ విధంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఆవిడ తీసుకొచ్చి అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటే, బాధితురాలికి మరింతగా వేధిస్తూ ఉండే పరిస్థితులుంటే మీరు ఎవరి తాట తీశారు? మీ తోటి మంత్రి తాట ఎప్పుడు తీస్తారు? ఆ పిఏ తాట ఎప్పుడు తీస్తారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. లోకేష్ గారు అయితే గౌరవం గురించి చాలా చాలా ట్వీట్లు చేస్తూ ఉంటారు. లోకేష్ గారు మీకు స్వయంగా ఆ బాధిత మహిళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ చర్యలు తీసుకున్నారు? మీరు ఓన్లీ మాటలకే పరిమితమా? చర్యలు తీసుకోరా? చేతల్లో చూపించరా? మహిళల రక్షణకు మీకు పట్టదా అని నేను అడుగుతూ ఉన్నాను. హోంమంత్రి గారు సంధ్యారాణి గారు ఆవిడ బెస్ట్ ఫ్రెండ్స్. మరి హోంమంత్రి గారు మీరు ఏ చర్యలు తీసుకున్నారు? మీ తోటి మంత్రి పిఏ ఇంత దారుణంగా వ్యవహరించాడు. ఒక బాధిత మహిళ, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా పబ్లిక్లోకి వచ్చి తన బాధను చెప్పుకుంది, పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు, అలాగే మంత్రి గారికి కంప్లైంట్ ఇస్తే మరింత వేధింపులు ఎక్కువయ్యాయి, లోకేష్ గారి ఆఫీస్ కూడా కంప్లైంట్ ఇచ్చాము, ఎవరు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్తూ ఉన్నారు కదా. మరి హోంమంత్రి గారు ఇన్ని ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తారు, డైలాగ్స్ చెప్తూ ఉంటారు, మరి మీరు ఎందుకు ఈ విషయంలో చర్యలు తీసుకోలేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే మీరు ఓన్లీ మాటలకే తప్ప చేతల్లో మహిళల రక్షణ అనేది గాలికి వదిలేశారనేది మరొకసారి నిరూపించబడింది. తక్షణమే ఈ పిఏని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, హోంమంత్రి గారి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ మంత్రిని సంధ్యారాణి గారిని బర్తరఫ్ చేయాలి ముఖ్యమంత్రి గారు. అలాగే కేసు పెట్టినా కూడా కనీసం స్పందించకుండా, పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల్ని కూడా వెంటనే సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఈ పిఏని అరెస్ట్ చేయడమే కాకుండా ఆ మహిళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఎంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ గాలికి వదిలేశారు కాబట్టి ఈరోజు ఈ లా అండ్ ఆర్డర్లో మన రాష్ట్రం 36వ స్థానానికి దిగజారిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకి 70-80 కేసులు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నట్టుగా నమోదవుతూ ఉన్నాయి. గంటకు 3-4 సంఘటనలు నమోదవుతూ ఉండే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 18 నెలల్లో తీసుకుంటే 4% ఓవరాల్ క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ పెరిగింది. అలాగే మహిళల మీద రేపులు 9% పెరగడం జరిగింది. గంజాయి, డ్రగ్స్, మద్యము వినియోగము తీసుకుంటే 31% పెరిగింది. ఇంత దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అసలు మొన్న ఆ బిఎన్ఎస్ యాక్ట్, బిఎన్ఎస్ఎస్ యాక్ట్ వాళ్ళు ఎంత బాగా ఏ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు అన్న దాని మీద సర్వే చేసినప్పుడు మన రాష్ట్రం చిట్ట చివరి స్థానం 36వ స్థానానికి రావడానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా వాళ్ళు సర్వే చేసింది ఏంటంటే, ఒక బాధితుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే డేటాని ఎంతవరకు అప్లోడ్ చేస్తున్నారు, అలాగే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఉంటుంది, దానిని వెంటనే అప్లోడ్ చేయాలన్నమాట. కానీ మన రాష్ట్రంలో అది ఆ డేటాను అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో తీసుకుంటే అక్రమ కేసులు, తప్పుడు కేసులు పోలీసులతో పెట్టిస్తూ ఉన్నారు నాయకులు. దానివల్ల ఇలా డేటా వెంటనే అప్లోడ్ చేస్తే అక్రమ కేసులు పెట్టడం అవ్వదు కాబట్టి వెంటనే డేటాని పోలీసులతో అప్లోడ్ చేయించట్లేదు. అందువలన ఈరోజు మనము ఇంత దారుణంగా 36వ స్థానానికి దిగజారిపోయాము. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదు సరికదా. ఈ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ప్రతి సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే బయటకు వస్తూ ఉండే పరిస్థితి. మరి మీరు అధికారంలోకి వచ్చాక కనీసం మహిళలకు రక్షణ కూడా కల్పించలేరా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో మద్యము, గంజాయి, డ్రగ్స్ ఏరులై పారుతూ ఉండే పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఈ మద్యంలో నకిలీ మద్యం కూడా విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మహిళల రక్షణ కోసం ఏ రోజు కూడా ఏ క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చ చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చారు, దిశ యాప్ని తీసుకురావడం జరిగింది.
1,30,00,000 మంది మహిళలు ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా ఎంతో మంది రక్షణ పొందడం జరిగింది దాని ద్వారా. మరి దాని కాపీ కొడుతూ వీళ్ళు శక్తి యాప్ అంటూ ఏదో తీసుకొచ్చారు. ఇలా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అలాగే మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా రక్షణ లేకపోతే ఇంకా శక్తి యాప్ ఏం పనిచేస్తుంది? అదే జగనన్న టైంలో మా దిశ యాప్ ద్వారా ఎంతో మంది మహిళలు రక్షణ పొందడమే కాకుండా అసలు దిశ చట్టాన్ని ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం చెందించి కేంద్రం దగ్గరికి పంపిస్తే అక్కడ పెండింగ్. రైట్, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ రకంగా ఉంది, అలాగే 19 నుంచి 24 మధ్య దిశ యాప్తో మహిళలకు ఏ రకమైన రక్షణ ఉంది అనేది వరద కళ్యాణి మీడియా ముఖంగా చెప్పడం మనం చూస్తున్నాం.